వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న జనసేన పార్టీ ఎవరితో పొత్తు ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేయబోతుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో చెప్పారు. ఒక 2 రోజుల క్రిందట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జనసేన పార్టీతో పొత్తు ఉండదని కరాఖండిగా చెప్పేశారు. సో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ సింగిల్ గానే పోటీ చేయబోతుంది మున్సిపల్ ఎన్నికల్లో. ఇటు జనసేన కార్యకర్తలకు వీర మహిళలకు అప్పటికే అయిన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు రేపు ప్రచారం కొనసాగిస్తున్నాం, అందరూ సిద్ధంగా అవ్వండి అని ఒక ప్రకటనలో తెలిపారు. ఏంటి అసలు పొత్తులు, పోటీలు, ప్రచారాలు, అభ్యర్థులు, ఎలక్షన్ కోడ్ రానే లేదు, ఇంకా ఎలక్షన్ ఎప్పుడనే ప్రకటించనే లేదు ఈసీ. అప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు, పార్టీలు. ఇటు భారతీయ జనతా పార్టీ రెడీగా అవుతుంది, ఇటు జనసేన పార్టీ రంగంలోకి మేము రెడీ అంటున్నాం. చూడాలి జనసేన పార్టీని ఎంతమంది ఆదరిస్తారో. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్ లో జనసేన పార్టీ సింగిల్ ఎక్కడ కూడా పోటీ చేయలేదు. సో వాళ్ళు పొత్తులతోనే ప్రచారంలోకి వెళ్ళారు, పొత్తులతోనే వాళ్ళు రాజకీయం చేశారు, సింగిల్ గా వెళ్ళలేదు. ఒకవేళ నిజంగానే జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ప్రచారానికి బీజేపీ నాయకులు తట్టుకుంటారా చూడాలి. ఇప్పటికే ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువగా. ఆయన ఫ్యాన్స్ చూస్తేనే మామూలుగా గుండె దడ అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన రాజకీయాలే వేరు. అట్లాగే పవన్ కళ్యాణ్ రేపు జనసేన పార్టీ ఎలా బలోపేతం చేస్తారో వేచి చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.